observations by DMRC, Delhi Metro Rail Corporation, which is an appointed consultant by the government of Telangana, suggests that the government may need to invest about 1,000 crores additionally towards repair and maintenance. This has triggered an internal debate. మరి ఇద్దరు కన్సల్టెంట్లు ఒక ఐడిబిఐ క్యాపిటల్ని అపాయింట్ చేశారు, డిఎంఆర్సి ఇంటర్నేషనల్ అపాయింట్ చేశారు. 15,000 కోట్లలో ఏదైతే 13,000 కోట్లేమో డెట్ అని చెప్తున్నారు, 12,000 కోట్లేమో ఈక్విటీ క్యాపిటల్ అంటున్నారు. మరి వీళ్ళకు 15,000 కోట్లు మనకి ఇస్తే సరిపోతుందా? దానికి రిపేర్స్ కోసము, తర్వాత మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు తక్షణంగా మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంకా 1000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అధ్యక్ష? చాలా దారుణంగా ఉంది. నాకైతే ఇది దీని మీద పూర్తి స్థాయి ప్రభుత్వం హడావిడిగా దీంట్లో కూడా హడావిడిగా చేస్తుంది. టేక్ ఓవర్. ద సెంటర్ హ్యాస్ నైదర్ గివెన్ ఎనీ డైరెక్షన్ నార్ రికమెండెడ్ ఎనీ పర్టికులర్ ఆప్షన్ ఇంక్లూడింగ్ టేకింగ్ ఓవర్ ఆఫ్ హెచ్ఎంఆర్ phase 1 బై ద తెలంగాణ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో చెప్పారు సెంటర్ ఈజ్ ఫెసిలిటేటింగ్ అని. సెంటర్ హ్యాస్ నాట్ టేకెన్ ఏ స్టాండ్. సెంటర్ ఏం చెప్పింది అంటే, సెంటర్ ప్రామాణికం కొంచెం అంటే దర్ ఇస్ అ హిందూ quoted. Okay, I'll keep it. We have every document to tell you that the newspaper report is false. మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. ఇక తర్వాత ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్, ఇక నేను ఎక్కువ మా మున్సిపాలిటీ, కాకినాడ మున్సిపాలిటీ ఇవన్నిటి గురించి మాట్లాడాను, ఎందుకంటే జిహెచ్ఎంసీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు అధ్యక్ష చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. పోలీస్ సిబ్బందికి 5 DL రాలేదు. సరెండర్ లీవ్స్ గురించి కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడతాను, పాయల్ శంకర్ గారు మాట్లాడతారు. మంత్రుల పలుకుబడి ఎక్కడెక్కడ ఉపయోగించారో అక్కడ సరెండర్ లీవ్స్ ఎన్కాష్ అయినాయి. దానికి కూడా పైరవే అధ్యక్ష. అందరూ ఒక తాటి మీద, అందరూ మీకోసం పనిచేసిన వాళ్ళే కదా. కొంత దాంట్లో పట్టు విడుపులకు అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగింది. 2,900 రేప్స్ అయినాయి, 9% ఇంక్రీజ్. పాక్సో కేసెస్ 27% ఇంక్రీజ్. ఎట్లయింది, ఏమైంది ఒకసారి చూడండి. మా దగ్గరనైతే గిరిజన మహిళల అక్రమ రవాణా అధ్యక్ష, ఇదిగోండి నేను చెప్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్. సీతక్క గారు కూడా ఇక్కడనే ఉన్నారు. సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. బార్డర్ ఏరియాస్లో మాకు అటు మంచిర్యాలకు అవతల దిక్కు సిరోంచా ఉంటుంది, ఛత్తీస్గఢ్, అటు మధ్యప్రదేశ్. చాలా ఇబ్బంది. గిరిజనులు పేదరికానికి డబ్బులతో, వాళ్ళకి గిరిజనుల పేదరికాన్ని అండగా చేసుకొని డబ్బులతో వలబన్నుతున్నారు, పని పెళ్లిళ్లతోటి. ఇదైతే 2 రోజుల క్రితమే జరిగింది. 2 రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దళారుల దందా 2.5 లక్షలకు అమ్మాయిలను అమ్మేశారు. వాళ్ళు ఏమైతారు, తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు గిరిజనులకి, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఏం చేస్తారు, దాన్ని ఆసరాగా చేసుకొని ఈ గిరిజనులని మహిళల్ని 2 దళారులు తయారయ్యారు అక్కడ. అటు మహారాష్ట్రలో, అటు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్. అక్కడ ఏమవుతుందో అమ్మాయిలు దొరుకుతలేరు వాళ్ళ. ఇక్కడ నుంచి మా గిరిజన మహిళల్ని ల్యూర్ చేసి వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒకరిద్దరు ఏదైనా సక్సెస్ఫుల్ మ్యారేజ్ కావచ్చు, కానీ మెనీ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ ఇన్ డీప్ ట్రబుల్స్. ఎందుకంటే అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉండదు, కొత్త ప్రాంతం. అక్కడ చాలా మంది ఇబ్బంది పడి, ఒక పోలీస్ కానిస్టేబుల్ మొన్ననే ఎస్పీ గారు సస్పెండ్ చేశారు పోలీస్ కానిస్టేబుల్ని. హీ వాజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎంత దారుణమని, గిరిజన మహిళలు ఇవాళ అంగట్లో అడవి బిడ్డలు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మాయిల అమ్మకం, అమ్మాయిలను నమ్మేశారు. మానవ అక్రమ రవాణా, ముఠా గుట్టు రట్టు. మా బెజ్జూరులో, మా సొంత మండలం అధ్యక్ష, 2 మొన్న పెళ్లి పేరుతో మహిళల్ని తరలించారా? ఐ థింక్ వీ హ్యావ్ టు సీరియస్లీ టేక్ దిస్ మ్యాటర్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష. హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు ఇంకొకటి, డ్రగ్స్ మేనేజెస్. నేను ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఇచ్చిన, మీరు అవకాశం ఇస్తే దాని మీద కూడా మాట్లాడతా. డ్రగ్ మేనేజ్ ఇస్ ఇంక్రీజింగ్లీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, పాన్ షాపుల్లో కూడా ఇవాళ గాంజా, కొకైన్ దొరికే పరిస్థితి. డ్రగ్ పెడ్లర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇంతకుముందు టీజీ న్యాబ్ అని ఉండే, ఇప్పుడేమో ఈగల్ అని స్పెషల్ వింగ్ ఒకటి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అధ్యక్ష ఈ డ్రగ్స్ అబ్యూస్ తోటి. చాలా మంది మనం అనుకుంటాం, ఇంతకుముందే ఎంఐఎం శాసనసభ్యులు కూడా చెప్తున్నారు, యంగ్ పీపుల్, యంగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్
lewd into this drug abuse. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు డ్రగ్స్ గురించి మాట్లాడినారు. అధ్యక్ష, అవి మన రాష్ట్రంలో ఒక గంజా అంటే తప్ప మిగతా డ్రగ్స్ అని మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటి కావు, మన దగ్గర తయారయ్యేటి కావు. ఇవాళ పోర్టులు, ఎయిర్పోర్టులు ఆ డ్రగ్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతం వాళ్ళ కంట్రోల్ ఉంది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇవాళ ఒక ఆరోపణ కూడా ఉంది దేశంలో, పోర్టులలో అదానీ గారు, అంబానీ గారు అదానీ చేసే పోర్టులలో మొత్తంగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తూ ఉన్నాయి. దేశాన్ని మొత్తం ఒక ఆలోచన పరంగా దీనికి మత్తులో తీసుకునే ప్రయత్నం జరుగుతుందనే ఒక ఆరోపణ ఉంది అధ్యక్ష. నేను అడుగుతాను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటిని అరికట్టడానికి, రవాణా ఈ దేశంలో రాకుండా ఉండడానికి తీసుకునే చర్యలేందని అడుగుతామని అధ్యక్ష. ఇవాళ మేము తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనేటువంటిది ఏర్పాటు చేసి డ్రగ్స్కు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా, ప్రతి అంశానికి సంబంధించి డ్రగ్స్ అంటేనే ఉక్కుపాదం మోపుతామనే విధంగా పోలీసులందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల సందర్భంగా మీకు తెలియంది కాదు. ఇలా భయపడేటువంటి పరిస్థితుల ముందు సామాన్యులు ఎవరో గల్లీలలో ఆగేటోళ్ళు కొడితే భయపడరు. అందుకే వైట్ కలర్ ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ వాడుతారో వాళ్ళని చేస్తే ఇవాళ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తంగా తెలంగాణ డ్రగ్స్ అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు అడుగుతున్నా, మీకేం సమాచారం ఉంటే దానికి సంబంధించిన ఎటువంటి విషయాలు వీళ్ళందరూ ఈ సమాజంలో మనందరం బాధ్యత డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ద్వారా ఒకటే నేను వారిని కూడా, ఎందుకంటే అందరూ కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడేదన్న భాగస్వాములకు కావాలి కాబట్టి అడుగుతా ఉన్నా. ఈ డ్రగ్స్ మన రాష్ట్రంలో అయితే ఉత్పత్తి అయ్యేటివి కాదు. ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి? దేశ సరిహద్దులు దాటి, ఎయిర్పోర్ట్లు దాటి, పోర్టులు దాటి, ఎవరి ప్రమేయం లేకుండా కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, కేంద్ర నిఘా శాఖ ఏం చేస్తుంది, దేశవ్యాప్త పోలీసు వ్యవస్థ అంతా ఏం చేస్తున్నది, ఇక్కడికి ఈ రాష్ట్రంలో చేరేదాకా అని అడుగుతా ఉన్నాం. దయచేసి దానికి సంబంధించి చెప్పకుండా ఊరికేనే పాపం ఇంకోటి గిరిజనులకు సంబంధించి వాళ్ళను మనం సవరణ చేయడానికి సలహా సూచన చెప్పాలి. ఎవరు కూడా అటువంటి అంశాన్ని ప్రోత్సహించరు. వారికి ఉన్నటువంటి అంశాన్ని ఇవాళ ఒకటే, ఈ 2.5 ఏళ్ళలో మార్చాలంటలేము. కానీ అటువంటి ఒక సామాజిక పరిస్థితిని మార్చడానికి ఏం చేద్దామో ఆ ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులుగా ప్రభుత్వానికి సలహా సూచన చెప్తే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుందాం, కార్యాచరణ తీసుకుందాం. అటువంటి ఆలోచన చేయాల్సింది గౌరవ సభ్యులు కోరుతా ఉన్నాం. హరీష్ బాబు గారు. మంత్రి గారికి ధన్యవాదాలు. బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఒక్కటే, చెర్లపల్లిలో మనం చూసినాం గతంలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడి. ఎక్కడ లోకల్ పోలీస్ పోలేదమ్మా అధ్యక్ష, అది మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెర్లపల్లిలో రైడ్ చేసి ఆ డ్రగ్స్ పట్టుకున్నారు. అవునా? మరి దాని నెట్వర్క్ను ఏమన్నాం అధ్యక్ష? ఆర్ వి ఇన్కాంపిటెంట్? కాదు కదా. దెర్ ఇస్ అ బిగ్గర్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్. హైదరాబాద్ మెక్సికో కావాలని కోరుకుంటలేం మనం, మెక్సికో కావాలని కోరుకుంటలేం. కాబట్టి ఆలోచన చేయండి. స్వామి వివేకానందని కోట్ చేస్తా.